ప్రాచీన కాలంలో పాండవుల వంశంలో జన్మించిన ఓ ధార్మిక రాజు జనమేజయుడు. తన తండ్రి పరీక్షిత్తు తక్షకుడు అనే నాగుడు కొరికి చంపిన సందర్భం తలుచుకుంటూ తన తండ్రి మరణానికి బాధపడి సర్పయాగం అనే ఘోరమైన యజ్ఞాన్ని నిర్వహించాడు. ఆ యజ్ఞం అనంతరం అతని హృదయంలో విచారంతో పాటు విపరీతమైన ఆలోచనలు మొదలయ్యాయి. రాజ్యసభలో ఒకరోజు ఏం జరిగింది అంటే అతని చుట్టూ మునులు, ఋషులు, పండితులు ఉన్నారు. రాజు ధ్యానంలో కూర్చున్న వ్యాస మహర్షిని చూచి ఇలా ప్రశ్నించారు. ఓ మహర్షి, ఈ జగత్తు ఎలా ప్రారంభమైంది? ఈ అంతరంగిక సృష్టి రహస్యం ఏమిటి? నిజంగా పూజించదగిన వారు ఎవరు అని అడిగాడు. ఆ ప్రశ్న విన్న వ్యాస మహర్షి చిరునవ్వుతో కళ్ళు తెరిచి ఇలా పలికాడు. ఓ రాజేంద్ర, నీకు వచ్చిన సందేహాలు మహా విశిష్టమైనవి. ఇవి సాధారణంగా జనులకే కాదు, దేవతలకు కూడా తెలియని రహస్యాలు. ఈ జగత్తును సృష్టించింది ఎవరు అనే ప్రశ్నకి సమాధానం ఒకటే, ఆదిపరాశక్తి. ఆ కథే దేవి భాగవతం. కాలం అప్రమేయం. ఆ సమయంలో కనిపించేది ఏమీ లేవు. భూమి లేదు, ఆకాశం లేదు, జలాలు లేవు, తేజస్సు లేదు. అంత నిశ్శబ్దంగా ఒక శూన్య స్థితిలో ఉండేది. ఆ తేజస్సులోంచి స్వయంగా రూపం దాల్చింది ఆదిపరాశక్తి. ఆమె వర్ణనకు మాటలు చాలవు. ఆమెకు ఆది లేదు, అంత్యం లేదు. ఆమెకే అన్నీ ఆదిగా మారాయి. జ్ఞానం, చైతన్యం, కృప, శక్తి అన్నీ ఆమెలోనే కలిసిపోయాయి. ఆమె కన్నులు తెరవడంతోనే సృష్టి ప్రారంభమైంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఆమె సంకల్పంతోనే పుట్టారు. ఆమె జ్ఞానస్వరూపిణి, సృష్టి స్వరూపిణి. తాను అనుకున్న చోట సృష్టి మొదలవుతుంది, స్థితి జరుగుతుంది, లయం కూడా ఆమెచే జరుగుతుంది. వ్యాసుడు కూర్చున్న స్థలమే దేవతాక్షేత్రమే గర్భగుహలాగా అనిపించింది. రాజు ఆశ్చర్యంతో వ్యాసుడి మాటల్ని శ్రద్ధగా విన్నాడు. మహర్షి, ఆ పరాశక్తి గురించి పూర్తిగా బోధించండి. ఆమె మహిమ, ఆమె స్వరూపం, ఆమె అనుగ్రహం పొందిన భక్తుడు ఎవరు అని అడిగాడు. వ్యాసుడు ఆనందంతో, నీవు అదృష్టవంతుడవు మహారాజా. ఇప్పుడు నేను నీకు దేవి భాగవతం అనే మహాగ్రంథాన్ని వినిపిస్తాను. ఇది శక్తితత్వాన్ని, భక్తి మార్గాన్ని, ఆత్మజ్ఞానాన్ని తెలియజేసే ధన్యమైన పురాణం. విను రాజా, గౌరవంగా విను. ఇది ఓ పరమ రహస్య కథ. ఇది ఒక సాధారణ కథ కాదు. ఇది ఒక మహాశక్తి యొక్క మహిమ. ఆమె వల్లే ఈ జగత్తు సృష్టించబడినట్లు వివరించే శక్తి పురాణం. ఇది అష్టాదశ పురాణాల్లో ఒకటి. శివుడు ఆదేశించి వేదవ్యాసుడు రచించిన ఈ పురాణం పరాశక్తిని ప్రధాన దేవత గల ఒక గొప్ప భక్తిగా గాథ. సృష్టితత్వం నుండి దేవి అవతారాల దాకా శరణాగత భక్తులకు రక్షణనిస్తూ శుంభ నిశుంభాది రాక్షసులను సంహరించిన ఆ మహాదేవి చరిత్రే దేవి భాగవతం. ఈ పురాణం ప్రత్యేకత ఏమిటంటే ఆది పరాశక్తిని సర్వ సృష్టికి మూలమని చెప్పడం, త్రిమూర్తులకు శక్తిని ప్రసాదించినది ఆది పరాశక్తియే అని ప్రకటించడం, స్త్రీ తత్వాన్ని ఆధ్యాత్మికంగాను తత్వశాస్త్రపరంగాను గొప్పగా ఆవిష్కరించడం, నవరాత్రులు, చండీ పాఠము, దుర్గా సప్తశతి వంటి శక్తి ఉపాసనలు మూల భావాన్ని ఇందులో ఉన్నాయి. దేవి భాగవతాన్ని వినడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటంటే అన్ని పాపాలు నశించిపోతాయి, భయాలు, సంకటాలు తొలగిపోతాయి, ఆత్మశాంతి, జ్ఞానప్రాప్తి కలిగిస్తుంది, ముక్తికి మార్గం ఏర్పడుతుంది. దేవి భాగవతాన్ని నమ్మకంతో పారాయణం చేస్తే ఆది పరాశక్తి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. దేవతలు కూడా ఈ పురాణాన్ని వినడం ద్వారా శక్తి పొందినట్లు కథలో చెప్పబడింది. వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులు, అనాథలు, రోగులు, భయపడే వారందరూ ఈ పురాణం వల్ల శాంతి, ఉల్లాసాన్ని ఇచ్చే మహాగ్రంథంగా చెప్పవచ్చు. దేవి భాగవత మహిమ యొక్క గొప్పతనాన్ని నేను ఒక చిన్న ఉదాహరణ రూపంలో తెలియజేయాలనుకుంటున్నాను. ఒకనాడు ఓ చందాళుడు తను చేసిన పాపాల వల్ల పాడపైన ఉన్న భార్య మృతదేహాన్ని భుజాన వేసుకొని శ్మశానానికి వెళ్తున్నాడు. మార్గ మధ్యలో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అక్కడ ఉన్న ఒక వృద్ధ బ్రాహ్మణుడు దేవి భాగవతాన్ని పారాయణం చేస్తున్నాడు. ఆ ధ్వని ఆ చందాలుని చెవిలో పడుతుంది. అతడు ఆ ధ్వనిని వినడం ద్వారా అతనిలో ఉన్న పాపాలు కరిగిపోతాయి, పుణ్యఫలం పొందుతాడు. మరుసటి జన్మలో ఆ చందాలు బ్రాహ్మణుడిగా జన్మించి మోక్షాన్ని పొందాడు. ఈ కథ విని జనమేజయుడు ఆశ్చర్యానికి గురవుతాడు. తన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ దేవి భాగవతాన్ని వినున్నట్లుగా చర్యలు చేపట్టమని ఆజ్ఞ ఇస్తాడు. దేవి భాగవతం అనేది కేవలం ఒక కథల గ్రంథం కాదు. అది ఒక ఆధ్యాత్మిక పాఠశాల, ఒక బ్రహ్మజ్ఞాన మార్గం.
ఒక భక్తి పరమపదం. ఇది వినే ప్రతి ఒక్కరికి దేవి ఆశీర్వాదం కలుగుతుంది. ఈ మహాశక్తి కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.